అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా నూతనంగా ఏర్పాటైన కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఏ విధంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం పాలనలో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయక ప్రజల్ని ఏ విధంగా ఇబ్బందులు గురి చేస్తున్నారు, వాటన్నిటిపై సమావేశంలో చర్చించుకోవడం జరిగింది. ఎవరెవరైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులకు పాలవుతున్నారో, వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయక ఏ విధంగా ఇబ్బందులు పాలవుతున్నారో వాళ్ళందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా నిలబడి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా పోరాటం చేయటమే కాకుండా భరోసా కల్పించే కార్యక్రమం కూడా చేయాలి. అందులో భాగంగా ముఖ్యంగా ఇప్పుడు రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు గురవుతున్నారు. మిర్చి రైతులు, పొగాకు రైతులు, శనగ రైతులు, పత్తి రైతులు, ధాన్యం రైతులు, వీళ్ళందరికీ కూడా అండగా నిలబడటం కోసం ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి ఆ రైతులు ఏ విధంగా ఇబ్బందులకు గురవుతున్నారు, ఏ విధంగా గత ప్రభుత్వంలో మనం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రైతులకు గిట్టుబాటు రావడం కోసం ఆర్బీఐ ద్వారా రైతు భరోసా కేంద్రాల ద్వారా పంటలు కొనటమే కాక వీటి మార్కెట్లో గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉంటే ప్రభుత్వమే ఆ పంటను కొనుగోలు చేసి రైతు గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా ఏ విధంగా కృషి చేసింది అనే అంశాలు కూడా ఇప్పుడు రైతుల సమస్యలపై పోరాటం చేయాలని చెప్పి అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేదానికి మన వంతుగా మన పార్టీ తరఫున కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా సమావేశంలో నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానివ్వండి, ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రావాల్సిన బకాయిలు రాక హాస్పిటల్స్ వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద కేసులు తీసుకునే పరిస్థితి లేదు ఈరోజు. దానివల్ల ఎంతోమంది ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. దాని నుంచి బయటపడటం కోసం ఎక్కడెక్కడైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళని ఆదుకునే విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని మళ్ళా తీసుకొచ్చి వాళ్ళకి అందుబాటు చేసే విధంగా వాళ్ళకి సపోర్ట్గా ఉండి మనం పోరాటం చేద్దాం ప్రజల తరఫున అని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏ విధంగా అయితే ఆ రోజు అధికారం రావటం కోసం కూటమి ప్రభుత్వం పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే పథకాలన్నీ మేము ఇంకా మెరుగ్గా అమలు చేస్తాం, అమ్మ ఒడి లాంటి పథకం పిల్లకాయలు ఒకరుంటే ఒకరికి కాదు మేము ముగ్గురికి నలుగురికైనా ఇస్తామని చెప్పి ఏ విధంగా ప్రజలకి మోసపూరితమైన హామీలు వచ్చి మోసం చేశారో అవన్నీ కూడా వాళ్ళు మోసం చేశారు అనే విషయం ప్రజల్లోకి తీసుకెళ్లి వాటి వల్ల ఎదురవుతున్న ఇబ్బందులకు ప్రజలకు అండగా నిలబడే కార్యక్రమం చేయాలని చెప్పి ఈరోజు సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఎప్పుడు చేశాడు ఆయన? అంటే పార్టీ నుంచి వెళ్ళిపోయినాక ఏదో ఒక విధంగా అభియోగాలు వేయాలి, బండలు వేయాలనే కార్యక్రమం చేస్తున్నారే కానీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ కోటరీ ఉందా లేదా, కోటరీ నడిపింది ఎవరు అనేది ఆయనకి తెలీదా? మేము అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరు నాయకులతో మాట్లాడి అన్ని అధికారులతో చర్చించే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆయన చెప్పిన విధంగా కోటరీ ఉందా లేదా అనేది ఆయనకే తెలియాలి. ఆయనే కదా ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పారు మొత్తం. ఆయనే చెప్తున్నాడు కదా నెంబర్ 2 స్థాయి నుంచి 2000 స్థానానికి పోయానండి. నాకు తెలిసి మా పార్టీలో నెంబర్ 2 స్థానం అనేది ఎక్కడా లేదు, ఇప్పుడు లేదు, రాబోయే రోజుల్లో కూడా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారే
మొత్తం ఆయనే, 1 to 100 ఆయనే, దాంట్లో అనుమానం ఏం లేదు. ఒక్కళ్ళు ఇక్కడే కాదండి, మా పార్టీ వాళ్ళపై, నాయకులపై ఏ విధంగా మా పార్టీ నాయకులు జోగి రమేష్ మీద కేసు పెట్టారు, ఆ విధంగా మిథున్ రెడ్డి మీద కేసులు పెడుతున్నారు, అక్రమంగా ఎన్నో కేసులు కార్యక్రమాలు చేస్తున్నారు, లిక్కర్ స్కామ్ అని భూతత్వంలో చూపించే కార్యక్రమం చేస్తున్నారు, ఆ విధంగా కొంతమందిని భయపెట్టి లొంగ తీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కూడా న్యాయ పోరాటం చేస్తాం. ఎటువంటి స్కాములు జరగలేదు మా ప్రభుత్వంలో, అవి కోర్టు ద్వారానే మేము ప్రూవ్ చేసుకునే కార్యక్రమం చేస్తాం. ఓకే.